ఇన్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2025లో జరిగేది ఇదే. ఒంటరిగా రూమ్లో ఈ వీడియో చూడండి. మీ పేరు ఇన్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందా? అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుసుకోబడిన విషయానికి. సో ఎవరిని నొప్పించాలని కాదు, ఇది మంచి విషయంగా చెప్పబడుతుంది. సో మీరు కూడా దీన్ని ఆస్వాదించగలరని మేము కోరుకుంటున్నాము. మీ పేరు గాని ఇన్ అనే అక్షరంతో ఉన్నారనుకోండి, వీళ్ళు చేసే రోజువారీ పనులు గాని తీసుకునే నిర్ణయాలు గాని చాలా ప్రభావితంగా ఉంటాయి. ఈ వ్యక్తి పేరు స్వతంత్రతను, పర్సనాలిటీని, గమ్యాన్ని నిర్దేశించేదిగా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ వ్యక్తి పేరు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు ఉనికిలా నిలుస్తుంది. ఇన్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఇన్ అక్షరం శక్తి వ్యక్తులను పాజిటివ్ దృక్పథం కలిగి ఉండేలా, కార్యసాధకంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఇతరులను ఒప్పించే గుణం వీరికి చాలా ఉంటుంది. అలాగే వీళ్ళు సృష్టమైన ఆలోచన కలిగి ఉంటారు. సాదాసీదాగా వినయంగా ఉండడం వీరి స్వభావం. ఇతరులను ప్రభావితం చేయగలిగే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. వీరికి ప్రతి అంశంపై సొంత ఆలోచనలు, స్వతంత్ర భావాలు ఉంటాయి. మిత్రుల మాట వినకుండా తమదైన శైలిలో రాణిస్తారు. అమ్మాయిలు తొందరగా ఎవరితో స్నేహం చేయడానికి అయినా ఇష్టపడరు. కానీ ఇన్ అక్షరం కలిగిన వారితో తొందరగా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. చేస్తే మాత్రం జీవితాంతం వరకు స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకుల మూలంగా వీళ్ళు బాగా బలవంతులుగా, శక్తిమంతులుగా మారిపోతారు. మంచి మైండ్ ఫ్లయర్స్గా మారిపోతారు. చాలా మితంగా మాట్లాడినా లోపల మాత్రం రౌద్రం అలాగే తొణికిసలాడుతూ ఉంటుంది. మరోవైపు నిదానంగా పనిచేస్తారు. తమపై విమర్శలు అస్సలు సహించరు. వీళ్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అంత తొందరగా బయటపడరు. ఎవరి పైన ఆయన సరే సులభంగా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు. వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇది వీళ్ళ వ్యక్తిత్వానికి ప్లస్ పాయింట్ లో నిలుస్తుంది. అలాగే తమ భాగస్వామి వ్యక్తిత్వంపై ఎవరైనా కామెంట్ చేస్తే అసలు సహించరు. అలాగే వీరి జీవితాన్ని బాధ్యతాయుతంగా గడుపుతారు. అనుకున్న పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. అయితే వీరు జీవితంలో పైకి రావాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే. అది వారికి అంత సులభంగా లభించదు. వీరిలో చాలామంది నిస్వార్థంగా ఉండి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. కెరీర్ విషయంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వీరి జీవితం ఎన్నో సమస్యలతో నిండి ఉన్న ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుంటారు. వీరికి నలుగురిలో మంచి పేరు ఉన్నప్పటికీ ఇంట్లో సమస్యల కారణంగా జీవితంలో ముందుకు వెళ్లకుండా ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది. శపడతారు. అందుకోసం మార్గాలను అన్వేషించి ముందుకు సాగుతారు. ఎంతో కష్టం అయినా పనులను కూడా మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తి చేస్తారు. ఆ పనులను పూర్తి చేయడానికి పట్టుదలతో పోరాడతారు. ఓడిపోవడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ లక్షణమే వీరిని విజయానికి చేరువ చేస్తుంది. కానీ ప్రేమలో మాత్రం వీరు అన్లక్కీ. ఎందుకంటే వీరు కోరుకున్న ప్రేమ అనేది ఎప్పటికీ లభించదు. ఇందువల్ల కొన్నిసార్లు వీరు డిప్రెషన్కి గురి అయిన తేరుకుని ముందడుగు వేస్తారు. అలాగే అదృష్టం అనేది అన్ని సమయాల్లో కలిసి రాదు. ఏది అదృష్టంగా భావిస్తారో చివరికి అదే దూరమవుతుంది. వీరికి దేవుడి పట్ల భయం, భక్తి రెండూ ఉంటాయి. తెలియని వారిని, అపరిచితులని కూడా తమ చిరునవ్వుతో స్నేహితుల్లాగా చేసుకోగలరు. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటుగా ఉండడం అంటే వీరికి చాలా ఇష్టం. తమ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చివరికి ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. రాజకీయ పరంగాను, బిజినెస్ మాన్ గాను మంచి పేరును పొందుతారు. న్యూమరాలజీ ప్రకారం ఇన్ అనే అంకె 5వ నెంబర్ని కలిగి ఉంటుంది. వీరు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. చాలా ఇంటెలెక్చువల్గా ఉంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరు ఖచ్చితంగా గుంపులో ఒకరిగా ఉండటానికి ఇష్టపడరు. డేరింగ్గా కనిపిస్తారు. కొన్నిసార్లు అవకాశవాదులుగా ఇతరులకి అనిపించిన నిజానికి వీరు తమ కష్టాన్నే నమ్ముకుంటారు. ఇతరులపై ఆధారపడరు. మరి కొన్నిసార్లు వీరు చేసే పనులకు, వీరి మాటలకు పొంతన అనేది ఉండదు. వీరిలో ఇన్వెస్టిగేటివ్ నేచర్ కూడా చాలా ఎక్కువే.
కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తుంటారు కూడా. జనాలతో పెద్దగా కలవడానికి ఇష్టపడకపోయినా తమ భావాలను వ్యక్తం చేయడానికి మాత్రం చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. రొటీన్ జీవితం అంటే వీరికి ఏమాత్రం అసలు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ ఎదుర్కొని దాన్ని సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. కొత్త ప్రదేశాలను వ్యక్తులను చాలా త్వరగా ఇమిడిపోతారు. అయితే జీవితాన్ని ఒక పద్ధతిలో ఆదర్శంగా గడపాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. వీరిలో ఆర్టిస్టులు చాలా ఎక్కువగా ఉంటారు. కొందరికి రైటింగ్ పై మంచి పట్టు కూడా ఉంటుంది. మంచి రచయితగా కూడా పేరు పొందుతారు. పేరులోని ఇన్ మొదటి అక్షరంగా ఉన్నవారు ప్రతిభావంతులు. వీరు ఇతరులకు చెప్పే మాటలన్నీ చాలా అర్థవంతంగా ఉంటాయి. అంతేకాకుండా వీరు ఇతరులను సులభంగా ఒప్పిస్తారు. అది వారిలోని పెద్ద బలం. అలాగే ఈ వ్యక్తుల స్పీచ్ కూడా క్లారిటీతో ఉంటుంది. ఇక వీరిలో అధిక శాతం గొడ్డు చాకిరి చేసేవారే అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు తమ కష్టాన్నే నమ్ముకుంటారు. అయితే వీరు ఇతరులతో సులభంగా స్నేహాన్ని చేసుకుంటారు. కానీ వీరితో స్నేహం చేసిన వారికి మాత్రం వీరంటే ఒక పట్టాన అర్థం కారు. అలాగే వీరిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. వీరు వీరి మనసులోని భావాలను పైకి తెలియనివ్వరు. అలా అని ఇతరులను మోసం చేసే ఉద్దేశం ఉండకపోయినా వీరి గురించి ఎదుటివారు పూర్తిగా అర్థం చేసుకోలేక పోతారు. వీరు మంచి ట్రావెలర్స్. ప్రయాణాలంటే చాలా ఇష్టం. కొత్త ఆలోచనలను ఇష్టపడతారు. ఇక ఇదే వారి పట్ల ఇతరులను ఆకర్షితులయ్యేలా చేస్తుంది. అలాగే వీరు ఇతరుల సలహాలు, అభిప్రాయాలను చాలా అరుదుగా గౌరవిస్తారు. ఈ వ్యక్తులు తమ స్వంత ఆలోచనలతోనే ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. వీళ్ళ చుట్టూ స్నేహితులు ఉన్నప్పటికీ వీరు ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. సంబంధాల విషయంలో వీరు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఈ అక్షరంతో సూచించబడే రాశి వృశ్చిక రాశి అంగారకుడిచే పాలించబడుతుంది. కాబట్టి పేరులో ఎన్ మొదటి అక్షరంగా ఉన్నవారికి బుధుడు, కుజుడు మంచి శుభాలు కలిగిస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారిని కుటుంబ సభ్యులందరూ ప్రేమిస్తారు. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడే వ్యక్తులు. కాబట్టి సంఘంలో గొప్ప స్నేహితుల సమూహాన్ని పొందుతారు. సృజనాత్మక, గౌరవప్రదమైన వ్యక్తులు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు వీరితో చాలా ప్రేమగా ఉంటారు. మీ తల్లిదండ్రులపై మీరు కురిపించిన ప్రేమను కొత్తవారికి అందించడానికి వీరు ఇష్టపడరు. వీరు ఈ సంకోచం నుండి బయటపడటం కష్టం. అలాగే మీ చర్యలు మిమ్మల్ని ప్రేమించే వారిని బాధపెట్టవచ్చు. వీరు క్రీడలు, డిజైనింగ్, ఫ్యాషన్, టెక్నాలజీ, మీడియా రంగాలలో బాగా రాణిస్తారు. చూశారు కదా, ఎవరైతే ఇన్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా. మీది ఇన్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.